కిరాతక హత్య జరిగి ఒక ముఖ్యమంత్రికి తమ్ముడు, ఒక ముఖ్యమంత్రికి బాబాయ్, 7 గొడ్డలి వేట్లు, లీటర్ బ్లడ్, 2 లీటర్ల బ్లడ్ బాత్రూంలో కిరాతకంగా హత్య చేస్తే సొంత ఇంట్లో సొంత ఊళ్ళో ఇప్పటి వరకు కూడా హంతకులందరికీ శిక్ష పడలేదంటే దీనికి ఒక లాజికల్ ఎండ్ తీసుకురాలేకపోయారంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మీద అదొక బ్లాక్ స్పాట్. అసలు జ్యుడిషియరీ మీదే ఇదొక బ్లాక్ స్పాట్. ఒక రకంగా చెప్పాలంటే తల వంచుకోవాల్సిన పరిస్థితి, సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి అన్నమాట. ఒక బ్రూటల్ మర్డర్, హంతకులకి ఇంతవరకు శిక్ష పడలేదంటే సిబిఐ ఛార్జ్షీట్లు వరుస పడ్డాయి. 8 మందిని హంతకులుగా చూపించిన పరిస్థితుల్లో 2 అనుమానితులు అన్నారు. మరో 2 అనుమానితులు ఎవరు? వాళ్ళని ఎందుకు ఇంతవరకు ప్రశ్నించలేదు? అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపు చూపిస్తున్నాయి. ఎందుకని జగన్మోహన్ రెడ్డిని ఇంతవరకు సిబిఐ విచారించలేదు? అతని వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదు? ఎందుకంటే మృతుడికి అతను కొడుకు, అన్న కొడుకు, సొంత అన్న కొడుకు. అతను చనిపోయాడన్న వార్త ఇతనికి ఎన్నింటికి తెలిసింది? ఆ తర్వాత ఇతను తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? ఇప్పుడు దానిపై వాంగ్మూలం షర్మిల ఇచ్చింది. ఇప్పుడు 248 మంది దగ్గర విచారణ చేస్తే ఆమె 236 అనుకుంటా. ఎవరు? షర్మిల. షర్మిల వాంగ్మూలం తీసుకున్నటువంటి ఏజెన్సీ జగన్మోహన్ రెడ్డి వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదు ఇప్పటి వరకు? ఇప్పుడు సునీత ఇందాక మాట్లాడుతూ మీరు వేసిన దాంట్లో కూడా ఏమన్నారంటే సిబిఐ మళ్ళీ దర్యాప్తు చేపట్టాలంటున్నారు, దీన్ని మళ్ళీ పునఃప్రారంభించాలంటున్నారు. ఇప్పటికైనా సిబిఐ మేల్కోవాలి. ఇప్పుడు మనం చూసాము రామ్ సింగ్ మీద కేసు, పిఏ కృష్ణారెడ్డి పెట్టిన కేసు, మొన్న ఆ కేసు కొట్టేశారు. ఏది పులివెందుల పోలీసులు ఆ కేసుని అది తప్పుడు కేసు అని ప్రూవ్ అయిన నేపథ్యంలో అంటే ఏంటి, సునీత రాజశేఖర్ రెడ్డే తనని బెదిరిస్తున్నారని, ఆ రామ్ సింగ్ తనని చిత్రహింసలు పెట్టారని ఒత్తిడికిలోనే మరి తను కేసు పెట్టిన పరిస్థితుల్లో ఎవరు పిఏ కృష్ణారెడ్డిని అంత ఒత్తిడికి గురి చేశారు? కృష్ణారెడ్డికి నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు అతన్ని విచారించాలి. ఎవరు? పిఏ కృష్ణారెడ్డి. ఎవరి ఒత్తిడికి లోనై నువ్వు ఆ తప్పుడు కేసు వాళ్ళ పైన పెట్టించావు. ఇప్పుడు తనేమంది సునీత? హంతకులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు, బాధితులమైన మాకే శిక్ష పడుతున్నట్టుగా ఉంది. షర్మిల అన్నారు ఒక మాట, ఏమని? బాధితులు సౌభాగ్యమ్మ, సునీత. అన్నా అని అనిపించుకున్నవాడే హంతకుల్ని కాపాడుతున్నాడు. ఎవరన్నారు ఆ మాట? సొంత చెల్లి. అన్నా అని పిలిపించుకున్నాడే హంతకుల్ని కాపాడుతున్నారు అని ఆ అన్న చెల్లి నిలదీసి చెప్తున్నప్పుడు, విమర్శించినప్పుడు, ఇప్పుడు హంతకులకు అధికారం దూరం కావాలి అని అడిగారండి వీళ్ళిద్దరు, చెల్లెళ్ళిద్దరు కొంగు చాచి ఓట్లు అడిగారు. అవును, హంతకులకు అధికారం దూరం కావాలి. ప్రజలు అధికారం దూరం చేశారు. ప్రజలు వీళ్ళ వినతిని తీసుకొని అధికారం దూరం చేశారు. కానీ వాళ్ళు ఏం చేశారు? అక్కడ కూడా ప్రజాక్షేత్రంలో పాక్షిక న్యాయమే జరిగింది. ఏది? అవినాష్ రెడ్డిని గెలిపించారు, జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. పాక్షికంగానే సునీతకి గెలిచినా కానీ ఆయన అనుకున్నదైతే ఓడిపోయారు. ఆయన హంతకులకు అధికారం దూరం అయినా ఇప్పటికి సునీత కూటమి ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల్లో 2-3 సార్లు సీఎంని కలిశారు. సీఎంని మొదటిసారి కలిసి ఇప్పటికి 6 నెలలు అవుతాను. హోమ్ మినిస్టర్ అనితని కలిశారు, అనితని కలిసి 7 నెలలు అవుతాను. కూటమి ప్రభుత్వం, ఎందుకంటే ఇది కూటమి మీదే పడింది. ఏది? నారాసుర రక్త చరిత్ర మీరు అన్నారు. చంద్రబాబే ఆ రోజు ఆయన చేతిలో గొడ్డలు పెట్టి రక్తం చుక్కలు కింద పడేటట్టుగా ఆయన ఒక హంతకుడుగా ఈ పత్రిక వీళ్ళంతా ప్రచారం చేసి బెనిఫిట్ పొందిన నేపథ్యంలో ఇవాళ చంద్రబాబు ఆయన దీని వెనక నిలబడా ఈ కేసుని లాజికల్ కంక్లూజన్కి తీసుకురావాలి. ఎందుకని? ఆయన దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి. ఇది కూటమి బాధ్యత. కూటమి ప్రభుత్వం 2019లో ఓడిపోవటానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు అధికారం చేజారటానికి కారణం ఈ హత్య. కాబట్టి దీన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి, ఒక లాజికల్ కంక్లూజన్కి తీసుకురావాలి. సైంటిఫిక్ ఎవిడెన్స్లన్నీ స్పష్టంగా కనపడుతున్నాయి. ఏది? ఆ గూగుల్ టేక్ ఓవర్, కాల్ రికార్డు డేటా కానీ మొత్తం ఎవరు హంతకులు ఎప్పుడు ఎక్కడ కలిశారు, హత్యకు ముందు ఎక్కడ కలిశారు, హత్య తర్వాత ఎక్కడ కలిశారు, వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇప్పుడు వీళ్ళన్నీ కూడా బ్యాంకు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాయనే చర్చ, ఆయుధం గురించి కానీ మొత్తం స్పష్టమైన సమాచారం దస్తగిరి ఇచ్చిన నేపథ్యంలో, దస్తగిరి కంటే ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు ఈ ఆయుధం గురించి. ఈ వరుసగా సాక్షుల అనుమానాస్పద మరణాలు,
6 ఏళ్లలో ఆరుగురు చనిపోయారు, అందులో 2 డాక్టర్లు. ఒక కుర్రోడు మొన్నటికి మొన్న. అరే 36 ఏళ్లకే డాక్టర్ అభిషేక్ రెడ్డి ఎలా చనిపోతాడండి? 49 ఏళ్లకే. మొన్న చురుగ్గా పార్టిసిపేట్ చేసింది సార్, పులివెందుల కావచ్చు, జమల. ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం బాగా కష్టపడ్డారు ఆయన. అభిషేక్ రెడ్డే కడప ఎంపీ అభ్యర్థి అన్నారు. అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వట్లేదు, అతనికి ఇస్తున్నారు. అతను పులివెందుల ఇన్ఛార్జి. అవును. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అభిషేక్ రెడ్డిని తన స్థానంలో అక్కడ ఇన్ఛార్జిగా నియమించుకుని ఆ సింహాద్రిపురం ఆ మండలాలన్నీ అతనే తిరిగి అతనే పార్టీ కోసం నిలబడినాడు. 36 ఏళ్లకు ఎలా చనిపోయాడు? అంతే కదా. ఇప్పుడు ఆయన మాంగారు ఎవరు? డాక్టర్ గంగిరెడ్డి. కరోనా వచ్చింది విజయసాయిరెడ్డికి వచ్చింది, బొత్స సత్యనారాయణకి వచ్చింది, వెల్లపల్లి శ్రీనివాస్కి వచ్చింది. అందరూ వీళ్ళు వచ్చి అపోలోలోనే ట్రీట్మెంట్. హైదరాబాద్లో వీళ్ళు బతికారు, డాక్టర్ గంగిరెడ్డి చనిపోయారు. అంటే కరోనాలో అపోలోలో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి మంత్రులందరూ ఎలా బతికారు, డాక్టర్ గంగిరెడ్డి ఒక్కడే ఎలా చనిపోయాడు? 49 ఏళ్లకే నిద్రలో శ్రీనివాసరెడ్డి ఎలా చనిపోయాడు? ఆయన వయసు 49, నిద్రలో ఎలా చనిపోయాడు? వీళ్ళందరి మరణాల వెనక శివశంకర్ రెడ్డి పాత్ర కనపడుతుంది. ఎందుకని? శివశంకర్ రెడ్డి 10 కోట్లు ఆఫర్ ఇచ్చాడని, 10 కోట్ల ఆఫరు ఇస్తే ఇతను